అంటే ఏ ప్రయోజనం కోసం ఇలా చేస్తున్నారు? అది భగవంతుడికి తెలియాలి, వాళ్ళకి తెలియాలి. కాకపోతే మనకి క్లియర్గా కనిపిస్తుంది. నాకు కనిపించింది, నేను చెప్పా. ఇన్నాళ్ళు అనలేదు, ఇప్పుడు నాకు ఒక్కొక్కటి కనిపిస్తుంది క్లియర్గా. అవును కదా, ఇన్నాళ్ళు కూడా ఏదో ఇదిలో ఉన్నాను. ఎప్పుడైతే ఇదంతా పెట్టి ఆస్తి కోసం వచ్చేసి ఇది వేసేసి నేను ఎమ్మెల్యే అని అవుతానని అంటుందో నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు అంత తొందరగా ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు కదా, అది ఆక్రమించేసేసేయాలనే కదా. ఇప్పుడు ఎవరు పడి తింటల్లా, వాళ్ళు రారు, నేను రాను. ఇప్పుడు వజ్రనాథ్ అంటే అసలు అతనికి సంబంధమే లేదు. మాకు ఏదైనా సపోర్ట్ చేస్తాడు, తల్లిగా పడిపోకుండా కూర్చోకుండా తీసుకెళ్తా, అంతవరకు తప్ప. మరి ఎందుకు నువ్వు అంత తొందరగా చేసావు? అది అయిపోయిన తర్వాత దీనికి ఎందుకు పోరాడుతున్నావు? నీకేమైనా కెపాసిటీ ఉందా? ఎన్నిసార్లు నువ్వు రాజకీయాలు అదేమంటే చెప్పుకుంటారు, చెప్పుకోవడానికి చేసేదానికి తేడా లేదా? ఇదేమో ఇట్లా చంపేశారని ఈ వార్తలు, ఇటువంటి అన్నీ చేసి నువ్వు చేస్తున్నావు కుట్రలు. మళ్ళీ నాకు కుట్రలు చేయవలసిన అవసరం ఉంది ఎందుకు? ఇప్పుడు గోపీనాథ్ చనిపోతే బెనిఫిట్ ఎవరికి? తల్లికి నాకేం బెనిఫిట్ లేదు కదా, వాళ్ళని చచ్చిపోయేదాన్ని. ఉంటే ఏమన్నా 10 రూపాయలకి అమ్మ ఏదైనా ఖర్చు వాడుకోమని ఇస్తాడు, లేకపోతే లేదు, అంతే కదా. అంతకంటే నాకు బెనిఫిట్ ఏం లేదు. ఏమండి, వజ్రనాథ్కి పడి చచ్చిన ఆడికి ఏం బెనిఫిట్ రాదు, ఏమొస్తుంది? మరి ఆడెందుకు చేస్తాడు? తమ్ముడిని ఇంత పెంచి వెనకాల ఉండి, తండ్రి సరిపోయిన తర్వాత 20 సంవత్సరాల వెనకాలని పెంచాడు. మీరు ఎవరిని అడగండి, తెలుగుదేశం కార్యకర్తలు కానీ బీఎస్ఆర్ని కానీ, వజ్రనాథ్ వెనకాల ఉన్నాడా లేడా, ఉండి గెలిపించాడా లేదా, ఆ డబ్బులు పెట్టి గెలిపించాడా లేదా అని అడగండి. కాదంటే అప్పుడు చెప్పండి. ఏమండి, అట్ట పెంచినాడు, అట్ట చేసినాడు, వాడికి ఏం బెనిఫిట్లు అన్నీ నీకు ఉన్నాయి. అతని ఆస్తి అంతా నువ్వు తింటావు, అన్నీ సంపాదించుకొని, అతని పేరు కూడా నువ్వు తీసుకుని, అతని ఎమ్మెల్సీ ఇది పేరు కూడా నువ్వు తీసుకుని, నీకుంది బెనిఫిట్, మాకెందుకు ఉంది? మమ్మల్ని మీద వేస్తావు ఎందుకు ఈ కుట్ర? నువ్వు చేసుకుంటా. ఇదేమో కరెక్ట్ అవునో కాదో మరి వినే వాళ్ళ